షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటండి బయట చూసొచ్చారా? చూసొచ్చాను, బయట కూడా లేదు. పెరట్లో కూడా లేదే. ఎంత అర్జెంటు పనున్నా చెప్పే వెళ్తుంది కదా. చెప్పలేదనే కదా టెన్షను. దాని ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేయండి. చచ్చా, ఈ టైంలో చేస్తే అసహ్యంగా ఉంటుంది. వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఎక్కించేస్తారు. అసలే బాబు గారు కనిపెట్టిన ఫోన్ ప్రచారానికి వాడినే వాడొచ్చు. ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇలాంటి మంచి పనులు రాని అంటారు. అయ్యో, నేనొకటంటే మీరు 99 అంటారు. వస్తుందిలేవే, కంగారు పడకు. అది మిస్సైల్ లాంటి మనిషి. అదంటే ఎవరికైనా దడదడే. ఎవరి దడ సంగతేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇప్పుడు దడగా ఉంది. మీ మదర్స్ అందరికీ ఇది మామూలే. కాస్త ధైర్యంగా ఉండు. అసలు అదంటే ఎవరనుకున్నావే, సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి లాంటిది. మాతననుకున్నారా? కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఈ వేషమేంటే? ఇంద్రకీలాద్రి భ్రమరాంభ, అదే కనకదుర్గ అమ్మవారి వేషం. అది తెలుస్తూనే ఉందే. అసలు ఈ వేషం ఎందుకేసావు? వేషం అయితే వేశాను గాని ₹1 కూడా రాలేదు. గెటప్ కి టైం బుక్క, ఇప్పుడు వదిలించుకోవడానికి కొబ్బరి నూనె బుక్క. అసలు ఈ గెటప్ ఎందుకు వేసావే? ఏదైనా ఫ్యాన్సీ డ్రామా పోటీలామా? ఫ్యాన్సీ ఏం లేదు, పెళ్లి పోటీనే. ఒకప్పుడు భక్తురాలే, ఇప్పుడు మర్చిపోయింది. అందుకే ఇలా దుర్గా వేషం వేసి ఒప్పిద్దామని వెళ్ళాను ఆవిడ దగ్గరికి. ఎవరావిడా? ఇంకెవరు, మీ వదిన కనకదుర్గ. నువ్విలా వేషంలో వెళ్తే నమ్మేస్తారా? ఒప్పుకుంటారా? ఆ ఆదిత్య రావడం క్షణం ఆలస్యమై ఉంటే నేను ఆమెని దీవించి పెళ్లికి ఆశీర్వాదం కూడా పలికొచ్చేదాన్ని. నువ్వు దీవించావా? దుర్గామాతగా వెళ్ళింది నేనే కదా మరి. నేను కాకపోతే ఇంకెవరు దీవిస్తారు? అసలు నీకు వేషం బుద్ధి ఎందుకు పుట్టింది? ఎందుకెళ్ళావు? అసలేం జరిగింది? త్రుటిలో తారుమారైంది. వేషం బయటపడింది, తిట్లు మొదలయ్యాయి. లేకపోతేనా చేతిలో చెయ్యి పడేది, ఆవిడ నోరు మూత పడేది. ఆదిత్యతో పెళ్లి ఫిక్స్ అయ్యేది. పెళ్లి ఫిక్స్ అయ్యేదా? ఎస్ అంబయ్య. వాడు తాగొచ్చి తెలిసి వచ్చావా బంగారం అని బాగుండకపోతే ఆవిడ దృష్టిలో నేను దుర్గా అమ్మవారిని. ఆవిడ భక్తితో నేను ఆజ్ఞ అంటే గజగజ గజగజ వణికిపోయి నన్ను దేవతలా భావించి ప్రమాణం చేసేసేది.